హలో ఆల్, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. ఇవాళ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక చిన్న జట్లకి వెళ్ళినా మా వాళ్ళ నడుస్తుంటే ఆల్మోస్ట్ 1 మంత్ అయింది నడుస్తుంది. బట్ ఇవాళ ముహూర్తం వచ్చింది వెళ్దాము అని. సో వెళ్ళగానే ఫస్ట్ ఫుల్ ఆకలి మీద ఉంటాయి కాబట్టి ఒక మంచిగా దోశ వేసేసిన, హైజీనిక్గానే ఉండే ఇట్లాంటి ప్లేసెస్ నార్మల్గా ఉంటారు కాబట్టి ఒక దోశ తినేసి జర్నీ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మొత్తం చిన్నపిల్లల రైడ్సే కనిపిస్తున్నాయి. చిన్నపిల్లల గేమ్స్ రిలేటెడ్ ఆల్ ద థింగ్స్. ఈ ట్రైన్ ఒకటి అనిపించింది. ఈ ట్రైన్లో కూర్చొని ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ లైట్ ఏంటంటే తిరిగి మళ్ళీ అదే ప్లేస్కి వస్తుందని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామని ఈ ముందని చూస్తుంటే చిన్న స్విమ్మింగ్ పూల్ టైప్ సెటప్ చేసిన చిన్నపిల్లల కోసం. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటే బాగా అనిపించింది చూసి. పక్కన జంపింగ్ జాక్స్ టైప్ ఏమో ఉంది, బాగా ఎగురుతున్నారు పిల్లలు అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న కుక్కలు జస్ట్ సెల్ చేస్తున్నారు. చూస్తే కొంతమంది ఎంప్లాయీస్ గుర్తుకొచ్చారు నాకు. నేమ్స్ ఎందుకులే కానీ ఏ చెప్పినా ఓకే 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 అని బానిసలు లెక్క బతుకుతుంటారు. సో ఇన్ని కలర్స్ కన్నా నాలుగింతల కలర్స్ నేను మా ఫ్రెండ్స్లలో చూస్తుంటా. సో నెక్స్ట్ వచ్చేసి రైడ్స్, పెద్ద రైడ్స్. ఏదో ఒక రైడ్ ఎక్కుదాం అనుకున్నా, 1 2. ఇంకోటి జాయింట్ వీల్ ఒకటి పెద్దగా కనిపించింది, థర్డ్ రైడ్. బట్ ఓకే ఎందుకులే, అవసరం ఒక్కడిని వచ్చినాం కానీ ఇంట్రెస్ట్ లేదు అని చక్కగా అక్కడ నుంచి ఏముంది అని చూసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక చిన్న స్కామింగ్ గేమ్ కనిపించింది. ఈ గేమ్ ఆడి గెలిచినవాడు ఇప్పటివరకు నేను ఎవరిని చూడలే. జస్ట్ ఒక 50 100 తీసుకొని ఒక 7 8 రింగ్స్ ఇస్తాడు, అది ఎప్పుడు పడదు, వేస్ట్. ఆ నుంచి నెక్స్ట్ చక్కగా వెళ్ళిపోతుంటే ఫుల్గా రావడం. ఇంకా ఇవి అయిపోయినలే, ఆల్రెడీ బ్రేక్ టైం కూడా అయిపోతుంది అన్నట్టు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జిట్ అయ్యే టైంలో ఒక చిన్న గేమింగ్ది కనిపించింది. సో ఈ గేమ్ కూడా అంత ఏం ఎప్పుడు ఆడి గెలిచినోడు ఎవరు లేడు. సో టైం వేస్ట్ అని చక్కగా బైక్ తీసుకొని ఇంటికి వచ్చేసి వర్క్ చేసుకుంటూ కూర్చున్నా. అంతే, టాటా బాయ్ బాయ్, విల్ మీట్ నెక్స్ట్ బ్లాగ్.